హలో గైస్, నమస్తే. ఈ రోజు మనం ఒక క్రేజీ మూవీ గురించి మాట్లాడబోతున్నాము. అదొచ్చేసి రత్నం, డైరెక్టెడ్ బై ద లెజెండరీ హరి అండ్ హీరో వచ్చేసి విశాల్. ఈ వీడియోలో 2 పార్ట్స్ ఉండబోతున్నాయి. ఫస్ట్ పార్ట్ ఏమో మూవీకి సంబంధించిన టెక్నికల్ రివ్యూ. ఈ ఫస్ట్ పార్ట్ లో మూవీ యాక్చువల్లీ ఎట్లుంది అన్న విషయాన్ని డిస్కస్ చేద్దాము. అండ్ నస లేకుండా ముందే చెప్పేస్తా, మూవీ చాలా బ్యాడ్ గా ఉంది, కానీ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని టచ్ చేసిండ్రు. దాంట్లో మనకి కాస్ట్, ద్రవిడియనిజం ఇలాంటి చాలా చాలా పెద్ద టాపిక్స్ వస్తాయి. సో ఆ విషయాల్ని మనం సెకండ్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. బట్ సింపుల్ గా మూవీ బాగుందా అంటే బాలేదు బై, నాకైతే నచ్చలేదు. కానీ దెర్ ఇస్ ఎ ట్విస్ట్. సో ఇంకా టైం వేస్ట్ చేయదు, రివ్యూలోకి వెళ్ళిపోదాం. రత్నం మూవీ ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ అండ్ హిలేరియస్లీ బ్యాడ్ ఫిల్మ్. అంటే ఓపెనింగ్ మనకి ముక్కలుగా కట్ చేసిన బాడీ పార్ట్లు, సెక్షువల్ వైలెన్స్, ఎక్స్ట్రా జుడిషియరీ వైలెన్స్, ఇట్లాంటి హార్డ్ కోర్ థీమ్స్ తోని చెంప చెల్లు మనలాగా ఓపెన్ అవుతుంది. అఫ్ కోర్స్ డైరెక్టర్ హరి నుంచి మనం ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాము? తెలియని వాళ్ళకి చెప్తున్నా, డైరెక్టర్ హరి ఈజ్ ఎ లెజెండ్. తమిళ్ స్టైల్ మాస్ సినిమాకి ఆయన పెట్టింది పేరు. అండ్ మాస్ సినిమాల్లో కూడా ఆయనకంటూ ఒక యూనిక్ ఫ్లేవర్ ఉంటది. అండ్ అది చాలా చాలా ఒరిజినల్ అండ్ ఈ పాయింట్ కి లెజెండరీ కూడా. సో ఆయన సినిమాలు కనుక మీరు చూడకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. బట్ రత్నం విషయానికి వస్తే హరి గారు ఖచ్చితంగా గ్రిప్ అయితే కోల్పోయినారు. అండ్ ఈ లెజెండరీ మాస్ డైరెక్టర్స్ ఈ మధ్య మాస్ మూమెంట్స్ పట్టలేకపోతున్నారు. అంటే వాళ్ళ లెవెల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కనబడట్లేదు ఈ మధ్య సినిమాల్లో. అంటే నేను థీమ్స్, ఐడియాస్ గురించి మాట్లాడట్లేదు, బట్ వాళ్ళ స్ట్రెంత్ అయిన కెమెరా మూవ్మెంట్, ఎడిటింగ్, ఇమోషనల్ బీట్స్, ఇలాంటి బేసిక్స్ కూడా మిస్ అవుతున్నాయి. ఇట్లా ఎందుకు జరుగుతున్నది అన్న దానిపైన నాకు థియరీ ఉన్నది. అదేంటి అంటే వీళ్ళు ఓల్డ్ స్కూల్ ఫిల్మ్ మేకింగ్ నుంచి వచ్చిండ్రు. అక్కడ లిమిటెడ్ ఫుటేజ్ లో, కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ లో పనిచేసే వాళ్ళు. అండ్ వాళ్ళ టీమ్స్ కూడా ఆ ఓల్డ్ స్కూల్ జోన్ లోనే ఉండేవి. అంటే ఆన్ ద స్పాట్ ఇంప్రవైజ్ చేయడం, ఫుటేజ్ తక్కువ ఉంటది కాబట్టి స్ట్రిక్ట్ గా పనిచేయడం, అండ్ కావాల్సిన అవుట్పుట్ సెట్ మీదనే రాబట్టుకోవడం. కానీ ఈ రోజు మోడర్న్ ఫిల్మ్ మేకింగ్ అట్లా ఉండదు. ప్రతిదీ పోస్ట్ ప్రొడక్షన్ లో చూసుకుందాము, ఎడిటింగ్ లో చూసుకుందాం అన్న జోన్ లో ఉంటారు. అందుకని ఈ ఓల్డ్ స్కూల్ డైరెక్టర్స్ కి సెట్ కంట్రోల్ లో ఉండట్లేదు అన్నది నా థియరీ. సో ఒక్క సీన్ ఒక 10 సార్లు తీసి ఈ ఫుటేజ్ అంతా కంప్యూటర్ వేసుకొని చూసినప్పుడు ఆ బీట్లు అనేవి సరిగా సెట్ అయితే లేవు. అట్లీస్ట్ నాకైతే ఇదే అనిపిస్తున్నది. సో ఈ లెజెండరీ డైరెక్టర్స్ నుంచి నేను కొత్త ఐడియాలు, మోడర్న్ స్టోరీలు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి తెలిసిన మాస్ బీట్లతోనే ఒక మంచి యాక్షన్ మసాలా సినిమా ఇస్తే చాలు. బట్ అన్ఫార్చునేట్లీ అది కుదరట్లేదు. ఎన్నేళ్ళైంది ఒక మంచి మాస్ మసాలా సినిమా చూసి. రత్నం ఏదో ఒక లెవెల్లో ఆ స్పార్క్ చూపిస్తుంది అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ డిసప్పాయింట్ అవ్వాల్సి వచ్చింది. బట్ కొన్ని మూమెంట్స్ లో హరి కనిపిస్తాడు. ఒక లాంగ్ సింగిల్ టేక్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటది, అది కొంచెం గుడ్ అటెంప్టే, బాగా అనిపించింది. అండ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ లో క్లాసిక్ హరి కెమెరా మూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ అదర్ దెన్ దట్ దిస్ ఇస్ ఎ వెరీ బోరింగ్ ఫిల్మ్. అట్లా అని కథ లేదని కాదు, మూవీలో చాలా చాలా ఎలాబరేట్ కథ ఉన్నది. కానీ ఆ కథ మీకు అర్థం కావాలంటే, దాంట్లో ఉన్న సబ్ టెక్స్ట్ హిట్ అవ్వాలంటే కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఆ విషయాలు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేద్దాము. బట్ ఎనీవే, యాక్టర్స్ విషయానికి వస్తే విశాల్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్. ఒకప్పట్లాగా చేయలేకపోతున్నాడు ఆయన యాక్టింగ్. అఫ్ కోర్స్ విశాల్ మొదటి నుండి యాక్షన్ హీరోనే, అండ్ రత్నంలో కూడా యాక్షన్ బాగా చేసిండ్రు. కానీ ఒక 10 years బ్యాక్ వరకు బేసిక్ యాక్టింగ్ అని ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ సినిమాలో అసలు అది ఎక్కడ కనబడలేదు. అది చాలా డిసప్పాయింటింగ్ ఉండే. టీఎస్పీ మ్యూజిక్ మనకి 2000s అయితే గుర్తు చేస్తుంది. అది మంచి విషయం కావచ్చు, చెడ్డ విషయం కావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. అండ్ కామెడీ విషయానికి వస్తే యోగి బాబు ఉన్నాడు, ఇంకొంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఏదో చేయడానికి చూసిర్రు. బట్ ఐ డోంట్ నో, ఇంకా అది ప్యూర్ సాంబార్ కామెడీ, మనకు పెద్దగా ఎక్కకపోవచ్చు. బట్ కొన్ని పోర్షన్స్ లో కెమెరా వర్క్ తీసేస్తే టెక్నికల్ ఈ మూవీ చాలా చాలా బ్యాక్వర్డ్ ఉంది. ఐ మీన్ క్రేజీ ఏదేదో అయితే ఉంటది, పోతా ఉంటది. అండ్ కొన్ని జెన్యూన్లీ వాట్ ద హెల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. కానీ అవి మీకు ఏ విధంగా హిట్ అయితే అన్నది మీ పైన డిపెండ్ అయి ఉంటది. సో ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్ళి ఈ మ్యాడ్నెస్ ని ఎక్స్ప్లోర్ చేయాలంటే వెళ్ళండి. ఐ థింక్ యూ విల్ ఎంజాయ్, యూ విల్ హ్యావ్ ఫన్. బట్ నా వరకు అయితే ఇది కొంచెం బ్యాడ్ ఫిల్మే. బట్ విచిత్రంగా ఈ మూవీ తమిళనాడులో హిట్ అవ్వచ్చు. అట్లీస్ట్ కొన్ని రీజన్స్ లో అయితే సాలిడ్ గా పర్ఫార్మ్ చేయొచ్చు. ఎందుకు అని మనం ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ పార్ట్ లో నేను కులము, అధికారము, ఇలాంటి యాక్టివ్ పాలిటిక్స్ గురించి మాట్లాడబోతున్నా. సో మీరు సెన్సిటివ్ పర్సన్ అయితే ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోని స్కిప్ కొట్టండి. బట్ ఎనీవే, మూవీ కథ ఈ తెలుగు వర్సెస్ తమిళ్ అన్ని ఇష్యూ చుట్టూ సెట్ అయి ఉంటది. అంటే బేసికలీ ఆంధ్ర అండ్ తమిళనాడు విడిపోయినప్పుడు ఆ బార్డర్ ఏరియాలో ఉండే మనుషులకి వచ్చే లీగల్ ప్రాబ్లమ్స్ ఏంటి, ల్యాండ్ ఇష్యూస్ ఏంటి, ఆ విషయాలను ఎక్స్ప్లాయిట్ చేస్తూ కొంతమంది ఎట్లా పవర్ గ్రాబ్ చేసిండ్రు, ఇలాంటి విషయాల చుట్టూ కథ తిరుగుతూ ఉంటది. అండ్ అఫ్ కోర్స్ తమిళ్ సినిమా కాబట్టి ఆంధ్ర వాళ్ళని కొంచెం విలన్స్ లాగానే చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఇది సూపర్ఫిషియల్ రీడింగ్. డెప్త్ లో ఇంకో నేరేటివ్ నడుస్తూ ఉంటది. అది అర్థం కావాలంటే మీకు కొంచెం ద్రవిడియన్ పాలిటిక్స్ మీద అవగాహన ఉండాలి. సో బేసికలీ మనందరికి ద్రవిడియన్ మూవ్మెంట్ అంటే కొంచెం ఐడియా ఉంటది. తమిళనాడు రాజకీయాల్లో ఈ రోజు అదే డామినెంట్ ఐడియాలజీ. అండ్ తెలియని వాళ్ళకి చెబుతున్నా, ద్రవిడియన్ మూవ్మెంట్ అనేది సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ సోషల్ జస్టిస్ మూవ్మెంట్. అంటే కాస్ట్ ఆపరేషన్ కి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన మూవ్మెంట్ అన్నమాట. ఇది బ్రిటిష్ టైంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో స్టార్ట్ అయింది. అండ్ ముఖ్యంగా చెన్నై ఫోకస్డ్ గానే ఉంటూ వచ్చింది. అండ్ మనకు తెలుసు ప్రతి సమాజంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ చారిత్రాత్మకంగా భారతదేశంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఇస్ కాస్ట్. అండ్ చారిత్రాత్మక
చారిత్రాత్మకంగా కులాన్ని మన దేశం నుంచి నిర్మూలించాలని చాలా మంది గొప్ప వాళ్ళు పనిచేసిండ్రు. అండ్ ఖచ్చితంగా నేనేం గొప్పోని కాదు, కానీ నా బాడీలోని ప్రతి సెల్లు కుల వ్యవస్థని ద్వేషిస్తూనే ఉంటది. కులరహిత భారతీయ సమాజాన్ని చూడాలి అన్నది నా కళ. ఇది నా పొజిషన్. కానీ ఈ రోజు మన డిస్కషన్ కుల నిర్మూలన గురించి కాదు, కులం పేరు మీద జరిగే రాజకీయం గురించి. హిస్టారికలీ ఏషియన్ కంట్రీస్ లో పవర్ ఒక ఇండివిజువల్ దగ్గర కంటే కూడా గ్రూపులతోని అసోసియేట్ అయి ఉంటదన్నమాట. అంటే ఒక వ్యక్తి పవర్ లో ఉన్నాడు అన్న దానికంటే పవర్ అనేది గ్రూపుల మధ్యలో డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటది. అండ్ ఈ వేరియస్ గ్రూపుల మధ్యలో డైనమిక్స్ లోంచి పుట్టేదే రాజకీయం. మొదటి నుండి ఇలానే జరుగుతా వస్తున్నది. అండ్ న్యాచురలీ మోడర్న్ ఇండియాలో కూడా అదే జరుగుతున్నది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక ఇష్యూ ఉంటది. ఆ ఇష్యూని ఈ పవర్ లో ఉన్న గ్రూపులు ఏం చేస్తాయి, వాళ్ళ పవర్ పెంచుకోవడానికి ఈ ఇష్యూని ఎట్లా వాడుకోవచ్చు అని చూస్తాయి. అంతేగాని ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తామని ఏ గ్రూపు అనదు. అండ్ ఈ రోజు కులం పేరు మీద కూడా అదే జరుగుతున్నది. అండ్ అది ఈ రోజే కాదు, గత వందల సంవత్సరాలుగా జరుగుతూనే వస్తున్నది. దీంట్లో క్రమానుగుణంగా ఫారెన్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ చేసిండ్రు. అంటే ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వీళ్ళందరూ ఏదో ఒక పాయింట్ లో వచ్చి పవర్ ప్లే ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూసిండ్రు. అండ్ కొన్ని పాకెట్స్ ఆఫ్ టైమ్ లో సక్సెస్ఫుల్ కూడా అయినరు. బట్ అల్టిమేట్లీ ఓడిపోయినరు. అందుకే వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి గెలిచింది ఎవరు అంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టోరీ ఇన్ ఇండియా దట్ హ్యాస్ నెవర్ బీన్ టోల్డ్. ఈ కథని ఎవరు చెప్పరు. ఎవరన్నా చెప్పడానికి ట్రై చేసినా చెప్పనివ్వరు. సో ఈ రోజు కూడా మనం చాలా డీటెయిల్ గా కాకుండా మీది నుంచి చెప్పుకుంటూ పోదాం, జస్ట్ టు బి ఆన్ ద సేఫర్ సైడ్. బట్ ఈ కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సేమ్ సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడనే స్టార్ట్ అవుతుంది. అంటే తెలుగు అండ్ తమిళ్స్. శాతవాహనుల టైం నుండి కొన్ని కమ్యూనిటీస్ ఈ డెక్కన్ ప్లాటో రీజన్ లో ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉంటూ వస్తున్నాయి. వీళ్ళు క్రమానుగుణంగా చోళుల టైంలో, పల్లవుల టైంలో, విజయనగర సామ్రాజ్యంలో, తర్వాత బ్రిటిష్ టైంలో కూడా చాలా క్రిటికల్ పవర్ ప్లేయర్స్ లాగా ఉంటూ వస్తున్నారు. అండ్ దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే వీళ్ళు మెజారిటీ తెలుగు స్పీకింగ్ పీపుల్, అంటే తెలుగు వాళ్ళు బేసికలీ. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి తెలుగు ఆరిజిన్ ఉందంతే, కానీ తెలుగు ఐడెంటిటీ షేపింగ్ లో గానీ, తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్ లో గానీ, లేకపోతే తమని తాము తెలుగు వాళ్ళలాగా చెప్పుకోవడానికి గానీ వీళ్ళు చారిత్రాత్మకంగా ఎప్పుడూ ఇష్టపడలేదు. అఫ్ కోర్స్ కన్వీనియన్స్ ప్రకారం తెలుగు పాలిటిక్స్ ప్లే చేసి ఉండొచ్చు స్పొరాడికల్ గా, బట్ లార్జ్లీ తెలుగు ఐడెంటిటీకి, తెలుగు ఇష్యూస్ కి వీళ్ళు కొంచెం దూరంగానే ఉంటూ వచ్చిండ్రు. ఎందుకంటే ఆ సెపరేషన్ ఉంటేనే కదా పవర్ హైరార్కీ అనేది క్లియర్ గా ఉండేది. బట్ ఎనీవే విషయం ఏంటంటే బ్రిటిష్ హయాంలో అంటే మద్రాస్ ప్రెసిడెన్సీలో వీళ్ళకి చాలా హోల్డ్ ఉండేది. అండ్ ఇది చెన్నై ఫోకస్డ్ ఉండేది. సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతారు అన్న ఒక ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఒకవేళ ఇండిపెండెన్స్ వస్తే రాబోయే హయాంలో వీళ్ళకి అదే లెవెల్ ఆఫ్ అధికారం ఉంటుందో లేదో అని ఒక క్యాల్కులేషన్ స్టార్ట్ అయింది. ఆ క్రమంలోనే ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కి వ్యతిరేకంగా కొన్ని వ్యతిరేక ఫోర్సెస్ ని ఫండ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఈ క్రమంలోనే ద్రవిడియన్ మూవ్మెంట్ అనేది షేప్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇందాక చెప్పిన కదా ఇష్యూ కాస్ట్ ఆపరేషన్ రియలే, కానీ ఈ పొలిటికల్ ఐడియాలజీల పర్పస్ ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడం కాదు, వీటి పేరు మీద రాజకీయం చేయడం, నెక్స్ట్ పవర్ గ్రాబ్ చేయడం. సో బేసిక్ గా సింపుల్ గా చెప్పాలి అంటే ద్రవిడియన్ మూవ్మెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కి వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. అండ్ దీని ఫేస్ వచ్చేసి తమిళియన్స్, కానీ దీని ఇనీషియల్ ఫండర్స్ వచ్చేసి రిచ్ తెలుగు ల్యాండ్ లార్డ్స్. ఇది చాలా మందికి షాకింగ్ అనిపించవచ్చు, బట్ ఇది ఒక 30-40 ఇయర్స్ ముందు వరకు చాలా కామన్ నాలెడ్జ్. అకాడమిక్ జర్నల్స్ లో చాలా క్లియర్ గా ఉంటది ఇది, కానీ ఈ రోజు పబ్లిక్ కాన్షియస్నెస్ లో లేదు. బట్ ఎనీవే కొన్ని తెలుగు గ్రూప్స్ హ్యావ్ ఆల్వేస్ ప్లేడ్ ఎ క్రిటికల్ రోల్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సో ఇన్ ద ద్రవిడియన్ మూవ్మెంట్. బట్ ఎనీవే ద్రవిడియన్ మూవ్మెంట్ అనేది లక్కీలీ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ ని ఆపలేకపోయింది, బట్ సమ్హౌ తమిళనాడు పాలిటిక్స్ ని అయితే కంట్రోల్లోకి తీసుకోగలిగింది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం రత్నం మూవీని ఈరోజు చూడాలి. సో రత్నం మూవీలో క్లియర్ హీరోస్ ఉంటారు, క్లియర్ విలన్స్ ఉంటారు, అండ్ క్లియర్ విక్టిమ్స్ ఉంటారు. రత్నం మూవీలో విలన్స్ ఎవరు? తమిళనాడు ఆంధ్ర బార్డర్ దగ్గర భూములని, రాజకీయాన్ని కంట్రోల్ చేసే రిచ్ పవర్ఫుల్ తెలుగు పీపుల్. మరి విక్టిమ్స్ ఎవరు? 50-60 ఏళ్ల క్రితం నుంచి ద్రవిడియన్ మూవ్మెంట్ టార్గెట్ చేస్తున్న ఒక పర్టికులర్ హిందూ కమ్యూనిటీ. మరి హీరోస్ ఎవరు? ఈ విషయాల పట్ల చారిత్రాత్మకంగా పోరాడుతూ వస్తున్న వాళ్ళు. అంటే రత్నం మూవీస్ ఎ క్లియర్ పొలిటికల్ స్టేట్మెంట్. గత 15-20 ఏళ్లలో తమిళ సినిమా అనేది ఒక ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయింది. ద్రవిడియనిజం అనేది ఈ ఇండస్ట్రీని ఒక టైట్ హోల్డ్ లో పెట్టుకుంటూ వస్తున్నది. అంటే ఇది ఏ మేరకు వెళ్ళిపోయిందంటే లిటరలీ ఒక మొనోపలి అయిపోయింది తమిళ సినిమా అనేది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఫర్ ఎవర్ కంటిన్యూ అవ్వదు కదా, ఏదో ఒక పాయింట్ లో పుష్ బ్యాక్ వస్తుంది. దాంట్లో భాగంగానే రత్నం ఫిల్మ్ అనేది తీయడం జరిగింది అన్నది నా రీడింగ్. ఈ దృష్టికోణంలో చూస్తే మీకు రత్నం మూవీలో చాలా విషయాలు క్లియర్ గా అర్థమవుతాయి. అండ్ వాళ్ళు సక్సీడ్ అయినరా అంటే తెలీదు, మేబీ తమిళనాడులో రత్నం ఫిల్మ్ కి బెటర్ రిసెప్షన్ రావచ్చేమో. బట్ ఎనీవే ఇది ఒక చాలా విస్తారమైన టాపిక్, ఇట్లా ఫ్యూ మినిట్స్ లో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేసిన విషయాలు చాలా మందికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, బట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ హిస్టరీ
హిస్టరీ ఇస్ ఫుల్ ఆఫ్ మిస్టరీస్ దట్ ఆర్ హైడింగ్ ఇన్ ప్లెయిన్ సైట్. బట్ ఎనీవే, ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్. దీని గురించి మనం డీటెయిల్ గా ఎప్పుడన్నా లైవ్ లో మాట్లాడుకుందాము. బట్ సింపుల్ గా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, తమిళ్ సినిమాలో ఒక గ్రూప్ ఈ ద్రవిడియన్ చోక్ హోల్డ్ కి వ్యతిరేకంగా ఫైట్ బ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నది. అట్లీస్ట్ అటెంప్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నది. సో చూద్దాం ఇది ఎటుపోతుందో. బట్ ఇన్ కంక్లూజన్, రత్నం ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిల్మ్, ఇట్ ఈస్ ఎ పుష్ బ్యాక్ ఫ్రమ్ ద కల్చర్ ఇట్ సెల్ఫ్. బట్ యాజ్ ఎ ఫిల్మ్ ఇట్ ఈస్ బ్యాడ్. అండ్ ఆ విషయాన్ని పాయింట్ చేయడం ఒక రివ్యూయర్ గా నా బాధ్యత. బట్ హరి గారు ద లెజెండ్ సూన్ కమ్ బ్యాక్ చేయాలని కోరుకుంటూ జై హింద్.